అసలు అల్లు అర్జున్ అనగానే స్టైలిస్ట్ కాస్ట్యూమ్స్, డాన్స్లు, ఫైట్లు గుర్తుకు వస్తాయి. అందుకే ఆయన స్టైలిష్ స్టార్గా స్థిరపడిపోయారు. కెరియర్ బిగినింగ్ నుంచి తన లుక్, స్టైల్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన బన్నీ ఇప్పుడిప్పుడే తన నటనలోని వైవిధ్యాన్ని చూపించే యత్నం చేస్తున్నారు. చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏమిటంటే బన్నీ మంచి మిమిక్రీ ఆర్టిస్టు. ఏ నటుడి బాడీ లాంగ్వేజ్నైనా, వారి యాసనైనా ఇట్టే అనుకరించగలడు. నటులకు మిమిక్రీ అదనపు ఆకర్షణ, అందులో అనుమానం లేదు. బన్నీ లాంటి స్టార్ హీరోలకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే వినోదానికి కొదవ ఉండదు. అందుకే ప్రతి సినిమాలోనూ పరిపూర్ణత రావాలని బాగా తప్పిస్తున్నారు అర్జున్. తెలుగు ఇండస్ట్రీలో పాత్ర కోసం హోంవర్క్ చేసే నటులెందరుంటారు? వాళ్ళందరినీ చేతివేళ్ల మీద లెక్క పెట్టవచ్చేమో కదా. అలాంటి అరుదైన జాబితాలోకి వస్తారు బన్నీ. పాత్రలో పరిపూర్ణత రావడానికి ఆయన తెర వెనుక చాలా కష్టపడతారన్న సంగతి చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే బన్నీ అప్కమింగ్ మూవీ సినిమా దువ్వాడ జగన్నాథం. ఈ మూవీలో బన్నీ సాంప్రదాయ బ్రాహ్మణుడిలా కనిపించనున్నారు. ఇందుకోసం బాగా హోంవర్క్ చేశారు బన్నీ. వేష, భాష, బాడీ లాంగ్వేజ్ అచ్చమైన బ్రాహ్మణుడిలా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకా శ్లోకాలు పలికేందుకు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కోపం, ఆశ్చర్యం, బాధ కలిగినప్పుడు బ్రాహ్మణ యాస వచ్చేలా ప్రత్యేకంగా ఒక ట్యూటర్ని పెట్టుకుంటున్నారట బన్నీ. ఎందుకంటే ఈ సినిమాలో సందర్భోచితంగా వచ్చే శ్లోకాలను పలికేటప్పుడు వివిధ రకాల సన్నివేశాల్లో సీన్లు కృత్రిమంగా ఉండకూడదనే ఇలా ప్రైవేట్ ట్యూషన్ పెట్టించుకొని యాసను, భాషను, బాడీ లాంగ్వేజ్ను ప్రాక్టీస్ చేశారంట అర్జున్. రుద్రమదేవి సినిమాలోని బన్నీ తెలంగాణ యాస, బాడీ లాంగ్వేజ్ కోసం ప్రత్యేకంగా ట్యూటర్ నియమించుకున్నారు. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి లాంటి మాస్ పాత్ర కోసం అర్జున్ పడ్డ శ్రమ ఊరికే పోలేదు. ఆ సినిమా హిట్ అయిందంటే బన్నీనే కారణమని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మీరు కొంచెం నిశితంగా గమనిస్తే బన్నీ రేసు గుర్రం సినిమా నుంచి తన నటనలో వైవిధ్యం చూపించే యత్నం చేస్తున్నారు. ఆ సినిమాలో మాజీ ఎంపీ వైఎస్ మోహన్ బాబు, ఎన్టీఆర్, అమరేష్ పురి పాత్రలను ఇమిటేట్ చేసి మెప్పించాడు. ఆ సినిమా విజయవంతానికి బన్నీలోని ఈ అడిషనల్ క్వాలిఫికేషన్ బాగా ప్లస్ అయింది. ఇకపోతే ఆ తర్వాత విడుదలైన సన్ ఆఫ్ సత్యమూర్తిలోనూ పలువురిని ఇమిటేట్ చేశారు బన్నీ. ముఖ్యంగా నటుడు, దర్శకుడు, రియాలిటీ షోల ఫేమ్గా పొందిన ఓంకార్ సినిమా శాంతం బాగా వాడేశారు.